సరే డబ్బులు పోతే పోయాయి, అట్లీస్ట్ ఫుడ్ అన్నా మంచిగా తింటున్నాం కదా అని అనుకుంటే అది వాస్తవం కాదు. సైలెన్స్ అనేది అన్యాయం జరుగుతున్న ప్రతి సిస్టమ్కి ఒక గిఫ్ట్ లాంటిది. ఈ ఏజ్లో మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ కెపాసిటీ ఎంత పెంచుకుంటే నైట్ లెంత్ బాగా ఎక్కువ ఉండడం వల్ల అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నర్ లైట్ని మీరు పెంపొందించుకోవడానికి మన మెంటల్ హెల్త్ మనం డిస్ట్రాయ్ చేసుకునే బదులు మనం కూడా ఈ మెడిటేషన్ ప్రాక్టీసెస్ని మన రియల్ లైఫ్లో మన డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకొని నీతో నువ్వు కూర్చోవడం అనే ఆ ప్రాసెస్ని మనం మెడిటేషన్ అంటున్నాం. హే గైస్, December 21st వరల్డ్ మెడిటేషన్ డే అంట. సో డీప్ బ్రీత్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. బట్ ఆ డీప్ బ్రీత్ తీసుకొని రిలాక్స్ అయ్యే టైంలో బ్రెయిన్లో ఒక 100 ట్యాబ్స్ ఓపెన్ అయిపోతాయి. ఇన్ఫ్లేషన్ గురించి, సోషల్ జస్టిస్ గురించి, జాబ్ గురించి, రిలేషన్షిప్ గురించి, అరే బ్యాంక్ ఈఎంఐ మిస్ అయిపోతుందిరా అని 100 టెన్షన్లు వస్తే ఇన్నర్ పీస్ కాస్త ఇన్నర్ రేజ్లా మారిపోతుంది. దిస్ వరల్డ్ మెడిటేషన్ డే ఇట్ యాక్చువల్లీ మార్క్స్ వింటర్ సాల్స్టైస్ అని. హియర్ డే లెంత్ బాగా తక్కువ ఉండి ఈరోజు నైట్ లెంత్ బాగా ఎక్కువ ఉండడం వల్ల అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నర్ లైట్ని మీరు పెంపొందించుకోవడానికి ది బెస్ట్ టైమ్ ఆఫ్ ద ఇయర్ అని మామూలుగా అంటూ ఉంటారు. సో అందుకే ఈ December 21st వరల్డ్ మెడిటేషన్ డే కింద చూస్ చేసుకున్నారు. ఇందాక నేను డిస్కస్ చేసినట్టు 100 ట్యాబ్స్ ఓపెన్ అవుతాయని చెప్పాను కదా, ఒక్కొక్క ట్యాబ్ని స్టాటిస్టికల్ డేటాతో కొంచెం డీప్ డైవ్ చేస్తూ అర్థం చేసుకుందాం. బికాస్ వీ డోంట్ నీడ్ ఫేక్ పీస్, వీ ట్రూలీ నీడ్ ప్యూర్ క్లారిటీ. ఆ క్లారిటీతోనే కదా పీస్ వచ్చేది. ఫస్ట్ మన బేసిక్ సర్వైవల్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం వల్ల మన హార్డ్ ఎర్న్డ్ మనీ యొక్క వాల్యూ డిమినిష్ అయిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనం బై చేసుకునే ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఏమో పెరుగుతుంది అమాంతంగా. సరే డబ్బులు పోతే పోయాయి, అట్లీస్ట్ ఫుడ్ అన్నా మంచిగా తింటున్నాం కదా అని అనుకుంటే అది వాస్తవం కాదు. పన్నీర్లో సింథటిక్ కెమికల్స్, మీట్లో స్టోరేజ్ కెమికల్స్, వెజిటబుల్స్లో పెస్టిసైడ్స్, మన ప్లేట్ మొత్తం విషమే. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే గ్రౌండ్ వాటర్ కంటామినేషన్. గ్రౌండ్ వాటర్లో అండ్ యాజ్ వెల్ as డ్రింకింగ్ వాటర్లో యురేనియం ట్రేసెస్ ఫైండ్ అవుట్ అయ్యాయని చెప్పి. సోషల్ సిచ్యువేషన్స్ నిజంగానే అంత సౌకర్యంగా ఉన్నాయా? అట్లా రిలేషన్షిప్స్ చూస్తే కొత్త కొత్త పదాలు, సిచ్యువేషన్షిప్ అంటాడు, వన్ నైట్ స్టాండ్ అంటాడు, ఏవేవో అన్ని కొత్త కొత్త పదాలు ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం జాబ్ లెవెల్లో చూసామంటే ఆ మేనేజర్ లెవెల్ స్ట్రెస్ కావచ్చు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావచ్చు, అది కూడా చాలా వరకు డిసింటిగ్రేటెడ్గానే ఉంది. మరి మెడిటేషన్ కోసం కూర్చుందాం. December 21st చాలా మంచి రోజు. సరే ఒక మంచి వాస్తు ప్రకారంగా మంచిగా ఇక్కడి నుంచి అయితే బాగా సన్లైట్ పడుతుందో, బాగా మంచి గాలి వీస్తుందో, లేకపోతే ఒక సెక్లూడెడ్ ఏరియా, ఒక ఫారెస్ట్ ఏరియా మంచిగా కూర్చున్నాం. 11/11 చూసుకొని ఓం అని ధ్యానం చేస్తున్నామే అనుకుందాం. మళ్ళీ మనకి ఇట్లాంటి ట్యాబ్స్ ఓపెన్ అవుతాయా లేదా? రెసిలియన్స్. మన పురాణాల్లో మనం వినే ఉంటాం, అసురులు ఎంతో ఘోరమైన తపస్సు చేస్తే తప్పించి వాళ్ళకి వరాలు రాలేదని చెప్పి. అంత తపస్సు చేశారంటే వాట్ ఈస్ అ తపస్సు? ఈ మోడర్న్ టర్మ్స్లో మనం తపస్సు అంటే ఏం చెప్పచ్చు? మెడిటేషన్ అంటే సింగిల్ మైండెడ్ ఫోకస్తో ఒక్కదాన్ని ఏదన్నా అనుకుంటే దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ, ఇంకా మోడర్న్ టర్మ్స్లో చెప్పాలంటే మేనిఫెస్టేషన్ అని చెప్పాలి. ఆ మేనిఫెస్టేషన్నే మనం రకరకాలుగా వింటూ ఉంటాం. 11 మేనిఫెస్టేషన్ అని చెప్పి మన మెంటల్ హెల్త్ మనం డిస్ట్రాయ్ చేసుకునే బదులు మనం కూడా ఈ మెడిటేషన్ ప్రాక్టీసెస్ని మన రియల్ లైఫ్లో మన డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకొని, మెడిటేషన్ అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు, అదొక ఇంటర్నల్ రెవల్యూషన్ అని చెప్పాలి. ఫ్రస్ట్రేషన్ని, వీక్నెస్ని, అణిచివేతని, కేఆస్ని ఫ్రమ్ విక్టిమ్ మైండ్ సెట్ టు అ కమ్యూనిటీ లీడర్గా, ఇలాంటి ఎన్నో మంచి మంచి ఎబిలిటీస్ లాంగ్ టర్మ్ మెడిటేషన్ వల్ల బెనిఫిషియల్ అని చెప్పి ఎన్నో స్టడీస్ చెప్తున్నాయి. ఈవెన్ కొన్ని స్టాటిస్టికల్ స్టడీస్లో మేనేజరియల్ ఆర్ ఎల్స్ CEO లెవెల్ పోస్ట్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఇస్ లాంగ్ అవర్స్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ వల్ల ఒక పర్టికులర్ ప్రాబ్లం గురించి ఏదైనా మనం ఆలోచిస్తున్నామంటే అది చాలా కేయాటిక్గా ఉండొచ్చు, బట్ ఒక ప్రశాంతంగా కూర్చొని ఆలోచించిన తర్వాత ఆ ఫాగ్ అంతా తొలగిపోయి ఒకలాంటి క్లారిటీ వస్తుంది. అరే నాకు అన్యాయం జరిగింది అని ఏడ్చే విక్టిమ్ లాగా కాకుండా ఈ అన్యాయాన్ని మెడిటేషన్ వల్ల కేయాటిక్ సిచ్యువేషన్ నుంచి లేజర్ లైక్ ఫోకస్ మోడ్లోకి ఎంటర్ అవ్వగలుగుతాం. బ్రెయిన్లో ఉండే ఆ 100 ట్యాబ్స్ క్లోజ్ అయిపోతే మిగిలేది ఏంటి? మనం అనుకునే ఆ సింగిల్ గోల్, ఆ సింగిల్ మిషన్ మాత్రమే. ఫ్రస్ట్రేషన్ అని బరువులా దాన్ని మోయకుండా మెడిటేషన్ అనే ఫిల్టర్ని యూజ్ చేసి దాని ప్యాషన్లా కూడా మనం మార్చుకోవచ్చు. మనకున్న వల్నరబిలిటీస్ని ఇగ్నోర్ చేయకుండా మెడిటేషన్లో దాని ద్వారా క్లియర్గా మనకి ఈ వల్నరబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి యాక్సెప్ట్ చేసి, ఫస్ట్ ఏదన్నా మనలో లోపం ఉందని యాక్సెప్ట్ చేస్తే కదా దాన్ని మనం మార్చుకోగలం. అండ్ ఫస్ట్ దాన్ని మనం మార్చుకోవాలంటే ఫస్ట్ మనకు అవేర్నెస్ ఉండాలి కదా, నాలో ఈ లోపం ఉంది అని చెప్పి. అసలు నాకు ఈ లోపం ఉంది అని తెలియాలంటే ఫస్ట్ నీతో నువ్వు కూర్చోగలగాలి కదా. నీతో నువ్వు కూర్చోవడం అనే ఆ ప్రాసెస్నే మనం మెడిటేషన్ అంటున్నాం. చుట్టూ ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉండి
నీ అటెన్షన్ని మానిటైజ్ చేసుకొని డబ్బు చేసుకునే ప్రజెంట్ ఎరాలో బతుకుతున్నాం, వేర్ యువర్ అటెన్షన్ ఇస్ కరెన్సీ. ఇలాంటి వరల్డ్లో, ఇలాంటి సిస్టంలో మెడిటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెంటల్ వెపన్. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ కామ్నెస్, ఆ క్లారిటీ వల్ల ఒక సాలిడ్ యాక్షన్ ప్లాన్ మన ముందుకు వచ్చేస్తుంది. ఆ ఇన్నర్ పీస్ని గెయిన్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రశాంతంగా ఉంటే కదా చుట్టుపక్కల వాళ్ళ ప్రాబ్లమ్స్ వినగలుగుతాం. అసలు మన ప్రాబ్లమ్స్కే మన దగ్గర సొల్యూషన్ లేనప్పుడు మనం చుట్టుపక్కల వాళ్ళని ఏం పట్టించుకోగలుగుతాం? మార్పు ఎప్పుడు కూడా మన నుంచి రావాలి. సైలెన్స్ అనేది అన్యాయం జరుగుతున్న ప్రతి సిస్టమ్కి ఒక గిఫ్ట్ లాంటిది. మనం ప్రజెంట్ బతుకుతున్న సమాజంలో మన అటెన్షన్ స్పాన్ అనేది ఒక కరెన్సీ. అది మెటా కావచ్చు, ఆల్ఫాబెట్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఇలాంటి వేరియస్ యాప్స్కి మన అటెన్షన్ అనేది వాళ్ళ కరెన్సీ. అలాంటి విలువైన వాల్యుబుల్ అటెన్షన్ని మనకి మనం మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలంటే ఆ ఉండే ఒకే ఒక మార్గం, ఆర్ ఎల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మార్గం ఇస్ మెడిటేషన్. సో ఈ December 21st ద వరల్డ్ మెడిటేషన్ డే రోజు మనం కూడా మనతో మనం ఒక ఆస్పిరేషన్ను లేకపోతే ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ లాగా తీసుకుందాం, దట్ ఐ విల్ ఇంప్లిమెంట్ మెడిటేషన్ ఇన్ టు మై డైలీ లైఫ్. మన బాడీలోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మజిల్ ఇస్ బ్రెయిన్. ఈ ఏజ్లో మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ కెపాసిటీ ఎంత పెంచుకుంటే ఫైనాన్షియల్ కెపాసిటీ అంత పెరుగుతుంది అనే విషయాన్ని, ఫ్యాక్ట్స్ని మీరు వింటూనే ఉంటారు. అండ్ ఆ మెంటల్ స్ట్రెంగ్త్ని గెయిన్ చేయాలన్నా, ఆ బ్రెయిన్ అనే బిగ్గెస్ట్ మజిల్ని బిల్డ్ చేయాలన్నా మనలో ఉండే ఇంటర్నల్ జిమ్ ఈజ్ మెడిటేషన్. సో I hope you imbibe this into your life and see many results on a long term basis. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్.